చాలామందికి కీళ్ళ నొప్పులు అనంగానే బాగా ఏజ్ పెరగంగానే వయసుతో పాటు వచ్చే నొప్పులు అన్నట్లు అనుకుని ఉంటారు. సో సడన్గా చాలామంది పేషెంట్స్కి సుత్తితో కొట్టినట్లు పెయిన్ అన్నది స్టార్ట్ అవుతుంది. సివియర్ పెయిన్తో బాధపడుకుంటా కొంతమంది ఏడ్చుకుంటా ఎమర్జెన్సీకి రావటము ఓపీకి రావటం అన్నది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం. ఎప్పుడైతే మనకి యూరిక్ యాసిడ్ లెవెల్ పెరుగుతుందో ఆ యూరిక్ యాసిడ్ అనేది క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోయి మన జాయింట్స్లోకి వెళ్ళి డిపాజిట్ అయిపోతుంది. అక్కడ డిపాజిట్ అయినప్పుడు మన జాయింట్ ఇరిటేట్ అయ్యి సివియర్ పెయిన్ రావటము, స్వెల్లింగ్ రావడము, ఎర్రగా కందిపోవటం అన్నది జరుగుతుంది. సో చాలామంది సెలబ్రిటీస్ బాగా స్పోర్ట్స్ పర్సన్స్ అవనివ్వండి ఆర్ సినీ యాక్టర్స్ కానీ స్ట్రెస్ రిలేటెడ్ స్టేట్స్ దే హ్యావ్ టు చూస్. వాళ్ళు చేసే వర్క్ పరంగా స్ట్రెస్ ఉంటుంది. అంటే సెలబ్రిటీస్కే కాకుండా ఈవెన్ ఫర్ అ నార్మల్ పర్సన్ కూడా స్ట్రెస్ ఈజ్ ఇన్ఎవిటబుల్. యాక్చువల్గా నకల్స్ విరక్కొట్టుకోవడం కానీ ఇట్లా వేళ్ళు విరుక్కోవడం అంటాం కదా, ఆ వేళ్ళు విరుక్కుంటే ఆర్థరైటిస్ వస్తుందని ఆర్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు అట్లా చేస్తే ఎప్పటికీ తగ్గదు అన్నది చాలామంది నమ్ముతారు. అండ్ చాలా ఫ్రీక్వెంట్గా ఓపీలో అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్. బట్ ఫ్రాంక్లీ ఇట్ ఈస్ ఎ మిత్.